అయితే సభ్యత్వం తీసుకోవడానికి 3 విధానాలను మనం అవలంబిస్తున్నాం. మొట్టమొదటిది మిస్ కాల్ ఇవ్వడం ద్వారా 8800002024 8800002024 అవన్నీ విస్తృతంగా మీ ప్రెజెంటేషన్ లో వస్తాయి. మీ మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీకు ఒక మెసేజ్ వస్తుంది, లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని వివరాలు, మీ పేరు, మీ పిన్ కోడ్, అడ్రస్, ఇటువంటి వివరాలు అడగడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మీరు లొకేషన్తో సహా మీరు మీ ఇంటి లొకేషన్ కూడా లైవ్ లొకేషన్ అక్కడ దాంట్లో పంపించేస్తే దాంతో సహా నమోదు తర్వాత సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు సభ్యులుగా నమోదైనట్టే. తర్వాత మీకు సభ్యత్వం వస్తుంది, కార్డు కూడా వచ్చేస్తుంది, ఆన్లైన్ కార్డు వస్తుంది. దాన్ని మీరు తీసి పెట్టుకోవచ్చు, లేదా ప్రింట్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. దాన్ని తర్వాత సోషల్ మీడియాలో ఆ మాధ్యమంగా వాటి మీద హ్యాండిల్స్ మనం పోస్ట్ చేసుకోవచ్చు. మనం బీజేపీ సభ్యుడిగా మారిపోయిన విషయం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా వారు కూడా పనిచేస్తారు, ప్రతి కార్యకర్త పనిచేయాలి. రెండో విధానం నమో యాప్ ద్వారా. నమో యాప్ మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలందరికీ చిరపరిచితమైన నమో యాప్ అన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి నమో యాప్ ద్వారా మనం చూస్తుంటాం. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి భారతీయ జనతా పార్టీ దాకా ఏవేవి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ పరంగా సంస్థాగతంగా ఏం జరుగుతున్నాయనే విషయాలు కూడా మనం నమో యాప్లో ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. మూడోది క్యూఆర్ కోడ్. టెక్నాలజీ నేను ఎప్పుడే చెప్పాను, క్యూఆర్ కోడ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకుంటే, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే స్కాన్ చేసుకుంటే దాంట్లో కూడా లింక్ ఓపెన్ అయిపోతుంది. లేకపోతే మీ వ్యక్తిగత వివరాలు దాంట్లో పొందుపరచాలి. అయితే కొంతమందికి అనుమానం రావచ్చు, అందరికి నెట్వర్క్ ఉండాలి, మీరు SMS పంపాలా, లింక్ ఓపెన్ చేయాలా, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నా ఉండాలా, నమో యాప్ వాడాలంటే కూడా నెట్వర్క్ ఉండాలా. ఒకవేళ నెట్వర్క్ లేని సందర్భంలో ఏం చేయాలి అనుమానం రావచ్చు. అప్పుడు మనం గతంలో లాగా ఫార్మ్ తీసుకొని దాని ద్వారా నింపవచ్చు. లేదా నా దగ్గర ఫోనే లేదు అని వాళ్ళు ఉంటారు, ఫోన్ లేకపోయినా దీని ఆధారంగా చేయొచ్చు. అదే కాకపోతే ఫోన్ లేదు, మీ దగ్గర ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, సభ్యత్వ నమోదు తీసుకోవడానికి ఉత్సుకత ఉన్నారు, అటువంటి వాళ్ళు ఎవరైనా స్నేహితుల దగ్గర నుంచి లేదా మీ దాని నుంచి కూడా మిస్ కాల్ ఇచ్చి ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఆధారంగా వాళ్ళ వివరాలు పొందుపరచాలి. వాళ్ళ వివరాలు పొందుపరిచి ఆ రకంగా కూడా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. ఇది స్థూలంగా మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం. చాలా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా ప్రతి 3 సంవత్సరాలకి మనం సభ్యత్వం చేసుకోవడం పెంచుకుంటూ పోతున్నాం. దాని కారణంగా మనం ఇవాళ ఇక్కడ